హాయ్ టు ఆల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కెమికల్ కైనెటిక్స్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే చాప్టర్లో సబ్ చాప్టర్ అన్నమాట కెమికల్ కైనెటిక్స్. మరి ఏంటి కెమికల్ కైనెటిక్స్, ఎందుకు మనకు ఇంట్రడ్యూస్ చేశారు కెమికల్ కైనెటిక్స్ అని మనం అబ్జర్వ్ చేస్తే, సో కెమికల్ కైనెటిక్స్ డీల్స్ విత్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ రేట్ను ఇది చెప్తుందన్నమాట. రేట్ ఆఫ్ ది రియాక్షన్, ఏదైనా ఒక రియాక్షన్ ఎంత రేట్తో జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ డీల్ చేసేది ఏంటంటే కెమికల్ కైనెటిక్స్. రేట్ అంటే ఏంటండి? రేట్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ అంటే ఒక రియాక్షన్ ఎంత స్పీడ్తో జరుగుతుంది అని చెప్పేది ఈ కెమికల్ కైనెటిక్స్ అన్నమాట. సో ఆ స్పీడ్ చెప్తూ ఇంకా ఏం చెప్తుందంటే అఫెక్టింగ్ ఫ్యాక్టర్స్, ఆ రేట్ని ఏమేం ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి, అఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ గురించి చెప్తుందన్నమాట. తర్వాత రియాక్షన్ మెకానిజం గురించి కూడా ఈ కెమికల్ కైనెటిక్స్ అనేది డీల్ చేస్తుంది. అంటే కెమికల్ కైనెటిక్స్ అనే టాపిక్ మనకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఆ రేటును అఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, తర్వాత ఆ రియాక్షన్ మెకానిజం గురించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. వీటన్నిటిని డీల్ చేసేదాన్ని మనం ఏమంటామంటే కెమికల్ కైనెటిక్స్. సో కెమికల్స్లో కైనెటిక్స్ మూమెంట్ ఎలా ఉంది, కెమికల్ రియాక్షన్ మూమెంట్ ఎలా ఉంది, దాని స్పీడ్ ఎలా ఉంది అని చెప్పడమే. ఆ స్పీడ్ను అఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, అది స్పీడ్గా జరగడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తున్నాయి, స్లోగా కావడానికి ఏ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తున్నాయి, ఆ రియాక్షన్ మెకానిజం ఏ మెకానిజంలో జరిగితే స్పీడ్గా జరుగుతుంది, ఏ మెకానిజంలో జరిగితే స్లోగా జరుగుతుంది, అసలు ఆ మెకానిజం ఎలా జరుగుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కెమికల్ కైనెటిక్స్ అయితే మనకు ఇస్తుందన్నమాట. మరి ఈ కెమికల్ కైనెటిక్స్లో మనకు ఫస్ట్గా వచ్చే టాపిక్ ఏంటంటే రేట్ లా అంటే స్పీడ్ లా అన్నమాట. రేట్ లా, దీన్నే రేట్ ఈక్వేషన్ కూడా అని అనొచ్చు అనమాట. దాన్ని ఈక్వేషన్ రూపంలో చెప్తే దాన్ని రేట్ ఈక్వేషన్ అని కూడా అంటాం. రేట్ లా ఆర్ రేట్ ఈక్వేషన్. మరి ఏంటండి రేట్ లా? మనకు తెలుసు ఒక రియాక్షన్ యొక్క రేట్, ఒక రియాక్షన్ యొక్క స్పీడ్ అనేది ఆ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేటువంటి రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని మనకు తెలుసు అనమాట. రియాక్షన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందని మనకు తెలుసు. అంటే రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే ఆ రియాక్షన్ స్పీడ్గా జరుగుతుంది. సో ఆ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది రియాక్షన్ స్పీడ్ అనేది చెప్పడమే రేట్ లా అనమాట. సో రేట్ లా అంటే ఏంటో కాదు, రేట్ లా ఈజ్ నథింగ్ బట్ ఏ రిలేషన్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ ది రియాక్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ విచ్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్. ఒక ఫుల్ఫిల్డ్ రియాక్షన్ కనుక చూస్తే ఆ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద రియాక్షన్ స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తుంది అనమాట. మరి దీన్ని రేట్ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే రేట్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆ రేట్లను రేట్ ఈక్వేషన్ రూపంలో మనం రాస్తే ఇట్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. రేట్ ఈక్వేషన్ అనేది ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, దాన్ని ఆర్తో మెన్షన్ చేస్తాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఒక రేట్ కాన్స్టాంట్ కే అనుకుంటాము. కే ఈజ్ నథింగ్ బట్ రేట్ కాన్స్టాంట్. తర్వాత దాన్ని రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్స్ రాస్తాం అనమాట. రియాక్టెంట్స్ ఎన్ని రియాక్టెంట్స్ ఉంటే అన్ని రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఇలా స్క్వేర్ బ్రాకెట్లు మనం మెన్షన్ చేస్తాం. ఆ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఎన్ని మోల్స్ ఉంది, ఆ మోల్స్ అన్నింటినీ కూడా స్టాయికియోమెట్రిక్ మోల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పవర్స్లో మెన్షన్ చేస్తాం. సో దీన్ని రేట్ ఈక్వేషన్ అంటాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే A+2B అనే రియాక్టెంట్స్, ఏ అనే రియాక్టెంట్, బి అనే రియాక్టెంట్, ఏ 1 మోల్ ఉంది, బి అనేది 2 మోల్ ఉంది. ఈ రెండు రియాక్టెంట్స్ కలిసిపోయేసి ఏబి అనే ప్రోడక్ట్ను ఫామ్ చేసినాయి. అది 3 మోల్స్ ఉంది సంథింగ్ అనుకుంటే,
మరి ఈ రియాక్షన్కి రేట్ ఈక్వేషన్ మనం ఎలా రాస్తాము అంటే రేట్ ఈక్వేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ కే ఇంటూ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, ఏ అనే రియాక్టెంట్, బి అనే రియాక్టెంట్. సో ఈ రియాక్టెంట్ ఏ, దాని కాన్సన్ట్రేషన్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్, ఎంత కాన్సన్ట్రేషన్ ఉందంటే 1 యూనిట్ కాన్సన్ట్రేషన్ ఉంది, 1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉంది, ఇంటూ రియాక్టెంట్ బి, దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉందంటే 2 మోల్స్ ఉందన్నమాట. దాని కాన్సన్ట్రేషన్ 2 మోల్స్ ఉంది. ఇలా రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్ చేస్తున్నాం. ఈచ్ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్స్ను వాటి పవర్స్లో మెన్షన్ చేస్తున్నాం. ఇదేనండి రేట్ ఈక్వేషన్ అంటే. రేట్ ఈక్వేషన్ అంటే చాలా ఈజీ అనమాట. ఒక రియాక్షన్ మనకు తెలిసిపోతే రేట్ ఈక్వేషన్ రాయడం చాలా ఈజీ. అనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే 2NO ప్లస్ O2 గివింగ్ రైస్ టు NO2 అని ఒక రియాక్షన్ ఉంది అంటే దీనికి రేట్ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ, ఇక్కడ రియాక్టెంట్స్ వచ్చేసి NO అండ్ O2. సో రియాక్టెంట్ 1 NO, దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉందండి 2 ఉంది, కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ పవర్ టర్మ్లో 2 అని రాస్తాం. ఇంకొక రియాక్టెంట్ వచ్చేసి O2, దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉందండి 1 ఉంది, ఏం లేదంటే అక్కడ 1 ఉన్నట్టు. సో దిస్ ఈజ్ ద రేట్ ఈక్వేషన్ ఫర్ దిస్ రియాక్షన్. వెరీ సింపుల్ అండి. ఒకవేళ ఒకే రియాక్టెంట్ ఉంది, ఇంకొక ఎగ్జాంపుల్, ఒకే రియాక్టెంట్ ఉంది 2N2O, ఇలా ఒకే రియాక్టెంటే ఉంది, అది డీకంపోజ్ అయిపోయింది నైట్రోజన్గా ఆక్సిజన్గా అనుకుంటే దీనికి రేట్ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ కే ఇంటూ, ఒకే రియాక్టెంట్ ఉంది కదా, ఆ ఒకే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ N2O పవర్ ఎంత ఉందంటే దాని కాన్సన్ట్రేషన్ 2 ఉంది కాబట్టి 2 రాస్తాం. ఇదేనండి రేట్ ఈక్వేషన్ అంటే. రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్ లా. వెరీ ఈజీ అండి. నెక్స్ట్ టర్మ్ ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ టర్మ్ ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్తాను చూడండి. ఈ రేట్ ఈక్వేషన్ మీద డిపెండ్ అయ్యేసి మనకు ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ రేట్ ఈక్వేషన్ మీద డిపెండ్ అయ్యేసి ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఈ పవర్ టర్మ్స్ ఉన్నాయి కదండి, ఈ పవర్ టర్మ్స్ని బేస్ చేసుకుని ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ మనం చెప్తాం. బిఫోర్ గోయింగ్ టు ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ లెట్స్ డిస్కస్ ఎలిమెంటరీ స్టెప్స్ ఇన్ ఏ రియాక్షన్. ఏంటండి ఎలిమెంటరీ స్టెప్స్ అంటే? ఎలిమెంటరీ స్టెప్స్ ఇన్ ఏ రియాక్షన్ ఆర్ ఎలిమెంటరీ స్టెప్స్ ఆర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చూస్తే ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఏంటో కాదు, సింగిల్ స్టెప్లో రియాక్షన్ జరిగితే సింగిల్ స్టెప్ స్టెప్లో ఒక రియాక్షన్ జరిగితే దాన్నే ఎలిమెంటరీ రియాక్షన్ అంటారు. వెరీ సింపుల్. సపోజ్ ఒక ఏ అనే రియాక్టెంట్ బి అనే ప్రోడక్ట్గా మారిపోయింది, ఏ అనేది డైరెక్ట్ బిగా మారిపోయింది. సో ఇట్లా సింగిల్ స్టెప్లో జరిగిపోతే దాన్ని ఎలిమెంటరీ స్టెప్ ఆర్ ఎలిమెంటరీ రియాక్షన్ అంటాం అన్నమాట. అదే ఒక రియాక్షన్ మల్టిపుల్ స్టెప్లో జరగచ్చు. ఏదైనా ఒక రియాక్షన్ మల్టిపుల్ స్టెప్లో జరగచ్చు. మల్టిపుల్ స్టెప్స్లో ఎలా జరుగుతుందంటే సపోజ్ ఏ అనే రియాక్టెంటే బీగా మారాలి అంటే ఫస్ట్ ఏ అనే ఒక రియాక్టెంట్ బి అనే ప్రోడక్ట్గా మారాలి అంటే ఇది మల్టిపుల్ స్టెప్లో అయినా జరగచ్చు. సో ఫస్ట్ ఏ అనేది A1గా మారిండొచ్చు, తర్వాత A2గా మారిండొచ్చు, లేదా Cగా మారిండొచ్చు, లేదా Dగా మారిండొచ్చు, మరి ఫైనల్గా B అయి ఉండొచ్చు. ఏదైనా ఒక కాంప్లెక్స్ రియాక్షన్ చూస్తే ఏ అనేది రియాక్టెంట్ బి అనే ప్రోడక్ట్గా మారడానికి మల్టిపుల్ స్టెప్స్లో జరిగి ఉండొచ్చు అనమాట. ఇలా జరిగితే దాన్ని మల్టీ స్టెప్ రియాక్షన్ అంటాం. అయితే ఈ మల్టీ స్టెప్ రియాక్షన్లో కూడా ఏ అనేది A1గా మారింది అంటే ఇది సింగిల్ స్టెప్లో జరిగింది అంటే ఇది ఒక ఎలిమెంటరీ రియాక్షన్. తర్వాత A1 అనేది A2గా మారింది అంటే ఇది కూడా సింగిల్ స్టెప్లో జరిగింది అంటే ఇది ఒక ఎలిమెంటరీ రియాక్షన్. A2 అనేది Cగా మారింది అంటే ఇది ఒక ఎలిమెంటరీ. C అనేది Dగా మారింది ఇది ఒక ఎలిమెంటరీ రియాక్షన్. D అనేది Bగా మారింది ఇది ఒక ఎలిమెంటరీ రియాక్షన్. అంటే ఒక మల్టీ స్టెప్ రియాక్షన్లో కూడా నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ రియాక్షన్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ రియాక్షన్స్, ద కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంటరీ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్
మల్టీ స్టెప్ రియాక్షన్ అని చెప్పొచ్చు. అయితే ఈ రియాక్షన్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక మంచి పాయింట్ ఉందండి. ఏంటంటే అది రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనే ఒకటి ఉంది. రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటే ఆ రియాక్షన్ యొక్క రేట్ను, ఆ రియాక్షన్ యొక్క స్పీడ్ను డిటర్మైన్ చేసే స్టెప్ అనమాట. ఈ రియాక్షన్ ఏ అనే రియాక్టెంట్ బి అనే ప్రోడక్ట్గా మారిపోయే ప్రాసెస్లో ఏ స్టెప్ అయితే దీని యొక్క రేట్ను డిసైడ్ చేస్తుందో, ఈ రియాక్షన్ యొక్క స్పీడ్ను డిసైడ్ చేస్తుందో దాన్నే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాం అనమాట. ఆ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అని దేన్ని అంటామంటే ఈ రియాక్షన్స్లో ఈ మల్టీ స్టెప్ రియాక్షన్లో ఏ రియాక్షన్ అయితే స్లోగా జరుగుతుందో, స్లోయెస్ట్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ మొత్తంలో ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో, స్లోయెస్ట్ స్టెప్ ఆర్ స్లోయెస్ట్ రియాక్షన్, ఏ రియాక్షన్ అయితే స్లోగా జరుగుతుందో, ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో అలాంటి స్లో స్టెప్ను రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాం అనమాట. రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనమాట. అంతే కదండి. ఒక రియాక్షన్ ఎంత స్పీడ్ జరుగుతుంది అని తెలియాలంటే స్పీడ్గా జరిగిపోతుంటాయి ఇలాంటి మల్టీ స్టెప్లో. ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో దానికోసమే టైం అంతా మనము కేటాయించాల్సి ఉంటుంది, స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా ఏ రియాక్షన్ అయితే స్లోగా జరుగుతుందో ఈ ఇంటర్మీడియట్ స్టెప్స్లో ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో ఆ స్టెప్ను మనం ఏమంటామంటే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాం అనమాట. వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఒక రియాక్షన్ యొక్క స్పీడ్ని డిసైడ్ చేసేది ఈ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనమాట. ఇప్పుడు చెప్పిన ఈ టాపిక్స్ అర్థమైతే నెక్స్ట్ మనము మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్, ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అనేది చూడొచ్చు అనమాట. ఒక్కసారి మళ్ళీ చూడండి. రేట్ అంటే ఏంటో కాదు, రేట్ ఆఫ్ ది రియాక్షన్ అంటే ఏంటో కాదు. రేట్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్. స్పీడ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మరి ఈ రేట్ని అఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటివి, దాని రియాక్షన్ మెకానిజం ఎలా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా కెమికల్ కైనెటిక్స్ టాపిక్ అనేది డీల్ చేస్తుంది అనమాట. మరి ఈ రేట్కి సంబంధించి రేట్ లా ఆర్ రేట్ ఈక్వేషన్ అనేది ఉంది. సో రేట్ లా ఎలా ఉంటుంది అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఆ రియాక్షన్ రేట్ను డిసైడ్ చేస్తుంది అని చెప్పడమే రేట్ లా అనమాట. అది మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా రాస్తే రేట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ కే ఇంటూ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్. వాటి కాన్సన్ట్రేషన్స్ ఏమన్నంటే వాటి పవర్లలో రాస్తామన్నమాట. ఎగ్జాంపుల్ మనం కొన్ని చూసాం ఇక్కడ. ఈ రియాక్టెంట్స్ యొక్క వాటి కాన్సన్ట్రేషన్ స్క్వేర్ బ్రాకెట్లు మెన్షన్ చేసి ఎన్ని మోల్స్ అయితే ఉన్నాయో ఆ మోల్స్ మనము పవర్స్లో రాసాము. తర్వాత ఏం చెప్పామండి, ఎలిమెంటరీ స్టెప్ అంటే సింగిల్ స్టెప్లో జరిగిపోయే రియాక్షన్లు అనమాట. సింగిల్ స్టెప్లో అంటే రియాక్టెంట్స్ ఒక స్టెప్లో ప్రోడక్ట్గా మారిపోతే వాటిని ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటాము. అలా కాకుండా ఒక రియాక్షన్ మల్టీ స్టెప్లో జరిగి ప్రోడక్ట్ ఫామ్ అయితే దాన్ని మల్టీ స్టెప్ రియాక్షన్ అంటాము. ఆ మల్టీ స్టెప్ రియాక్షన్ అనేది కూడా నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ స్టెప్స్తో కంబైన్ అయి ఉంటుంది. అంటే ఈ ఇంటర్మీడియట్ రియాక్షన్స్ అన్నీ కూడా, ఇంటర్మీడియట్ రియాక్షన్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ రియాక్షన్స్ అనమాట. ఇదొక ఎలిమెంటరీ రియాక్షన్, ఇదొక ఎలిమెంటరీ, ఇలా ఎలిమెంటరీ రియాక్షన్స్ అన్నీ కలిసి ఒక మల్టీ స్టెప్ ఫామ్ అవుతుంది అనమాట. అయితే ఈ మల్టీ స్టెప్ రియాక్షన్లో ఒక రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఉంటుంది. ఆ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటే ఏంటో కాదు, ఏ రియాక్షన్ అయితే స్లోగా జరుగుతుందో, ఏ ఎలిమెంటరీ రియాక్షన్ అయితే స్లోగా జరుగుతుందో దాన్నే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాం. ఒక రియాక్షన్ స్పీడ్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ మొత్తం స్పీడ్ను కౌంట్ చేయాలి. ఆ మొత్తం స్పీడ్ను కౌంట్ చేసే ప్రాసెస్లో స్పీడ్గా జరిగేటి ఎలా జరిగిపోతుంటాయి. కాకపోతే ఏదైతే స్లోగా జరుగుతుందో దానికోసం మనం టైం అంతా స్పెండ్ చేయాలి. కాబట్టి ఆ స్లోయెస్ట్ స్టెప్పే ఆ రియాక్షన్ యొక్క స్పీడ్ను డిసైడ్ చేస్తుంది. కాబట్టి ద స్లోయెస్ట్ ఎలిమెంటరీ రియాక్షన్ ఈజ్ రేట్ డిటర్మినింగ్ రియాక్షన్. ఈ కాన్సెప్ట్లన్నీ అర్థమైతే నెక్స్ట్ మనము మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్, ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అనే కాన్సెప్ట్ చూస్తాము. మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్, ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అనే కాన్సెప్ట్ చూస్తాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పబ్లిక్ ఖచ్చితంగా వచ్చేటువంటి క్వశ్చన్ ప్రీవియస్లో కూడా చాలాసార్లు అడిగారనమాట. సరే ఏంటి ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్. ఒక రియాక్షన్లో ఏదైనా ఒక రియాక్షన్ జరిగేటప్పుడు ఆ రియాక్షన్లో ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేశాయి అంటే రియాక్టెంట్స్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అని చెప్పడమే మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్. చూడండి ఒకసారి, ద నెంబర్ ఆఫ్ ది రియాక్టింగ్ స్పీసీస్ అంటే ఎన్ని రియాక్టింగ్ స్పీసీస్ పార్టిసిపేట్ చేశాయి.
అవి యాటమ్స్ కానీ అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ రియాక్టెంట్ సైడ్ ఎన్ని స్పీసీస్ పార్టిసిపేట్ చేశాయి దేంట్లో టేకింగ్ పార్ట్ ఇన్ అన్ ఎలిమెంటరీ రియాక్షన్ ఈ ఎలిమెంటరీ రియాక్షన్లో ఎన్ని రియాక్టెంట్స్ పార్టిసిపేట్ చేశాయి ఆ ఎలిమెంటరీ రియాక్షన్ కూడా ఎలా ఉండాలా విచ్ ఈజ్ స్లో స్టెప్ ఆర్ రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఏ స్టెప్లో అయితే ఏ రేట్ డిటర్మినింగ్ స్టెప్లో అయితే రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేశాయి ఎన్ని స్పీసీస్ పార్టిసిపేట్ చేశాయి అని చెప్పడమే మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్. సపోజ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఒక మల్టీ స్టెప్ అనుకుంటే ఇందులో రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఏ టు సి అనుకుంటే ఇందులో రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఇది అనుకుంటే ఇందులో ఎన్ని మాలిక్యూల్స్ అయితే పార్టిసిపేట్ చేశాయి రియాక్టెంట్స్గా దాన్నే మాలిక్యులారిటీ ఆఫ్ దట్ రియాక్షన్ అంటాం. సో దీంట్లో ఇక్కడ ఎన్నైనా పార్టిసిపేట్ చేయండి ఈ రేట్ డిటర్మినింగ్ స్టెప్లో ఎన్ని మాలిక్యూల్స్ అయితే పార్టిసిపేట్ చేశాయో దాన్ని మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ అంటాం అనమాట. సరే ఒక ఎగ్జాంపుల్ కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రియాక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే అమ్మోనియం నైట్రేట్ అనేది N2గా H2గా బ్రేక్ అయిపోయిందంటే ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేశాయంటే అమ్మోనియం నైట్రేట్ అనేది ఒకే ఒక మాలిక్యూల్ పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ చూస్తే హైడ్రోజన్ అయోడైడ్స్ 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసి H2 మారిపోయినాయి. ఇక్కడ చూస్తే దీంట్లో చూసినా కూడా హైడ్రోజన్ క్లోరిన్ అని ఇదొక మాలిక్యూల్ 2 మాలిక్యూల్ పార్టిసిపేట్ చేసినాయి. ఇక్కడ చూస్తే నైట్రోజన్ ఆక్సైడ్ అనేది 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసింది ఆక్సిజన్ అనేది ఒక మాలిక్యూల్ అంటే టోటల్ రియాక్టెంట్స్ ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి అంటే 3 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి. ఇక్కడ చూస్తే 4 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి. సో ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయితే రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినాయి అని చెప్పడమే మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్. ఇట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద రియాక్షన్ మెకానిజం. ఈ మాలిక్యులారిటీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆ రియాక్షన్ మెకానిజం తెలిసిపోయిందంటే దాని నుంచి మనము మాలిక్యులారిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇందాక ఇక్కడ చెప్పినట్టు ఈ రియాక్షన్ మెకానిజం కనుక తెలిసిపోయిందంటే దాంట్లో రేట్ డిటర్మినింగ్ స్టెప్ చూస్తే దాని ప్రకారం ఈ రియాక్షన్ మెకానిజం ప్రకారం మనము ఆ మాలిక్యులారిటీని క్యాలిక్యులేట్ చేయవచ్చు. అండ్ ఈ మాలిక్యులారిటీ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఈ మాలిక్యులారిటీ క్యాలిక్యులేషన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే నెయిదర్ జీరో నార్ ఫ్రాక్షనల్. జీరో అయితే ఉండదు, ఫ్రాక్షన్లో అయితే ఉండదు. ఎందుకు పార్టిసిపేటింగ్ మాలిక్యూల్స్ అనేవి 1 కానీ 2 కానీ 3 కానీ అలాగే ఉంటాయి కానీ ఏం మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేయకుండా అంటే జీరోగా ఉండవు, లేదా హాఫ్ మాలిక్యూల్ పార్టిసిపేట్ చేయడం అలా ఉండదు. పార్టిసిపేట్ చేస్తే 1 మాలిక్యూల్ అయినా పార్టిసిపేట్ చేయాలి, 2 మాలిక్యూల్ అయినా పార్టిసిపేట్ చేయాలి, 3 మాలిక్యూల్ అయినా పార్టిసిపేట్ చేయాలి. అలా దాని వాల్యూస్ జీరో కానీ ఫ్రాక్షనల్ కానీ ఉండవు. మరి ఎలా ఉంటాయంటే 1, 2, 3 అండ్ సో ఆన్ ఉంటాయి. ఒక మాలిక్యూలే పార్టిసిపేట్ చేస్తే దాన్ని యూనిమాలిక్యులర్ రియాక్షన్ అంటాం. 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తే బయోమాలిక్యులర్ రియాక్షన్ అంటాం. 3 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తే ట్రైమాలిక్యులర్ రియాక్షన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఈ రియాక్షన్లో అమ్మోనియం నైట్రేట్ వచ్చేసి N2+H2గా మారిపోయింది. అంటే ఇక్కడ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి రియాక్టెంట్స్ ఏంటంటే ఒక మాలిక్యూలే. అందుకు ఇది యూనిమాలిక్యులర్ రియాక్షన్. అదే ఈ రియాక్షన్ చూస్తే హైడ్రోజన్ అయోడైడ్ అనేవి 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గోల్డ్ ఇవ్వడం వల్ల హైడ్రోజన్ అయోడైడ్లో గోల్డ్ కలపడం వలన 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ డీకంపోజ్ అయిపోయి హైడ్రోజన్ గాను అయోడైన్గా డీకంపోజ్ అయిపోయినాయి. అంటే 2 హైడ్రోజన్ అయోడైడ్ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి, 2 HCl పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి దీన్ని బైమాలిక్యులర్ 2 హైడ్రోజన్ అయోడైడ్ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి దీన్ని బైమాలిక్యులర్ రియాక్షన్ అంటాం అనమాట. ఇక్కడ ఈ రియాక్షన్లో చూసినా కూడా హైడ్రోజన్ క్లోరిన్ ఈ 2 కూడా ఇదొక మాలిక్యూల్ 2 మాలిక్యూల్స్ కూడా ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. హెచ్ని అంటే లైట్, సన్లైట్ అనమాట. సన్లైట్ ప్రెజెన్స్లో 2 HClగా కాంబినేట్ అయిపోయినాయి అనమాట. అయితే ఇందులో కూడా 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి, ఇదొక మాలిక్యూల్ 2 పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి ఇది కూడా బైమాలిక్యులర్ రియాక్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే NO అనేది 2 మాలిక్యూల్, ఆక్సిజన్ అనేది ఒక మాలిక్యూల్ పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ 2 మాలిక్యూల్ ఉన్నాయి, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది. అంటే టోటల్ ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి అంటే 3 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి. సో 3 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసి దాన్ని ట్రైమాలిక్యులర్ రియాక్షన్ అంటారు. అదే ఈ రియాక్షన్లో చూస్తే నైట్రోజన్ ఒక మాలిక్యూల్ పార్టిసిపేట్ చేసింది, హైడ్రోజన్ 3 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసింది. అంటే టోటల్ ఇక్కడ 1 ఇక్కడ 3 అంటే
4 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి దీన్ని టెట్రా మాలిక్యులర్ రియాక్షన్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ కనుక మనం నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఓన్లీ ఎలిమెంటరీ రియాక్షన్స్. దీన్ని జస్ట్ మనం ఎలిమెంటరీ రియాక్షన్స్ మాత్రమే అప్లై చేయగలము అంతే కదండి. మనకి ఏదైతే రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఉందో ఆ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనేది ఒక ఎలిమెంటరీ స్టెప్ అయి ఉంటుంది. దాంట్లో ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి చెప్పడమే మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్. అందుకే ఇట్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు ద ఎలిమెంటరీ రియాక్షన్. ఫర్ కాంప్లెక్స్ రియాక్షన్స్ మాలిక్యులారిటీ హ్యాస్ నో మీనింగ్. కాంప్లెక్స్ రియాక్షన్ అయితే దాంట్లో మాలిక్యులారిటీ మనం ఏం చెప్పలేము అనమాట. ఓన్లీ ఎలిమెంటరీ రియాక్షన్స్కి మాత్రమే మనము మాలిక్యులారిటీ చెప్పగలం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కాంప్లెక్స్ రియాక్షన్ అనుకుంటే ఏ అనేది బీగా మారడం అనేది ఒక కాంప్లెక్స్ రియాక్షన్ అనుకుంటే దీనికి మాలిక్యులారిటీ చెప్పాలంటే చెప్పలేం. ఏదైనా ఒక ఎలిమెంటరీ రియాక్షన్కు మాత్రమైతే మాలిక్యులారిటీ చెప్పొచ్చు. ఇలా దీని మొత్తానికి మాలిక్యులారిటీ చెప్పాలంటే చెప్పలేం. అందుకే ఫర్ కాంప్లెక్స్ రియాక్షన్స్ మాలిక్యులారిటీ హ్యాస్ నో మీనింగ్. బట్ ఎలిమెంటరీ రియాక్షన్స్కి మనం అప్లై చేయొచ్చు. అదే అంటున్నాడు. ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఓన్లీ ఎలిమెంటరీ రియాక్షన్స్. ఫర్ కాంప్లెక్స్ రియాక్షన్స్ మాలిక్యులారిటీ హ్యాస్ నో మీనింగ్. ఇందాక చెప్పినట్టు ఈ ఎగ్జాంపుల్స్ మనం చెక్ చేయొచ్చు అనమాట. యూనిమాలిక్యులర్, బైమాలిక్యులర్, ట్రైమాలిక్యులర్, టెట్రామాలిక్యులర్. దిస్ ఈజ్ ద మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్స్. అంటే మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్ అంటే ఏంటంటే ఎన్ని మాలిక్యూల్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయి ఒక రియాక్షన్లో, అది కూడా ఎలాంటి రియాక్షన్ అయి ఉండాలా, రేట్ డిటర్మినింగ్ స్టెప్ అయి ఉండాలి, అంటే స్లో స్టెప్ అయి ఉండాలి. ఆ స్లో స్టెప్లో ఎన్ని రియాక్షన్స్ అయితే పార్టిసిపేట్ చేశాయో ఆ రియాక్షన్లో ఆ స్లో స్టెప్లో పార్టిసిపేట్ చేసిన మాలిక్యూల్స్ అన్నీ రియాక్షన్ అనేది మూవ్ ఆన్ అవుతుంది అనమాట, రియాక్షన్ జరుగుతుంది. అందుకు ఆ స్లో స్టెప్లో ఆ రేట్ డిటర్మినింగ్ స్టెప్లో ఎన్ని మాలిక్యూల్స్ అయితే పార్టిసిపేట్ చేశాయో చెప్పడమే మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్. ఆ మాలిక్యులారిటీ అనేది రియాక్షన్ మెకానిజం నుంచే మనం క్యాలిక్యులేట్ చేయగలము. ఆ మాలిక్యులారిటీ వాల్యూ 0 కానీ ఫ్రాక్షనల్ కానీ ఉండవు. ఎలా ఉంటాయంటే 1 కానీ 2 కానీ 3 కానీ ఉంటాయి. 1 ఉంటే యూనిమాలిక్యులర్, 2 ఉంటే బైమాలిక్యులర్, 3 ఉంటే ట్రైమాలిక్యులర్, 4 ఉంటే టెట్రామాలిక్యులర్, లైక్ దట్ చెప్పచ్చు. దీన్ని ఓన్లీ ఎలిమెంటరీ రియాక్షన్స్కి మాత్రం మనము అప్లై చేయగలం, కానీ కాంప్లెక్స్ రియాక్షన్స్కు దీన్ని మాలిక్యులారిటీ చెప్పడం అనేది మీనింగ్లెస్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. మరి వన్ మోర్ టాపిక్ మనకు ఇందులో ఏముందంటే ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. కొంచెం ఇంపార్టెంట్ అంటే మాలిక్యులారిటీ అంత ఈజీగా అయితే ఉండదు, కొంచెం ఆలోచించాల్సిన టాపిక్ అనమాట. మరి ఏంది ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్? అంటే ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ది రియాక్టెంట్స్ in rate law expression or rate equation is called order of the reaction. It is denoted with n. అంటే ఏమంటున్నాడు సింపుల్గా, ఒక రేట్ ఈక్వేషన్లో ఈ రియాక్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్స్ పవర్స్లో రాసాం కదండి, వీటిని సమ్ చేయాలంట, అడిషన్ చేయాలంట. అంటే ఈ పవర్స్ను సమ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అని చెప్తున్నాడు అనమాట. దాన్ని ఎంతో మెన్షన్ చేస్తారు అని చెప్తున్నాడు. సపోజ్ ఇక్కడ ఈ ఎగ్జాంపులే కనుక చూస్తే ఇక్కడ రియాక్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఆ రెండు కాన్సన్ట్రేషన్ టర్మ్స్ సమ్ చేస్తే 2 + 1 అవుతుంది, అంటే దట్ ఈజ్ ఈక్వల్ 3. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఆర్డర్ రియాక్షన్. ఇక్కడ దీనికి కనుక మనం చూస్తే కాన్సన్ట్రేషన్ టర్మ్ ఇది ఒక్కటే ఉంది, సో n ఈజ్ ఈక్వల్ టు 2, అంటే ఇంకా వేరే టైంలో కాబట్టి ఇది దీని ఆర్డర్ వచ్చేసి 2 అనమాట. దీని ఆర్డర్ వచ్చేసి 3 ఉంటే థర్డ్ ఆర్డర్ రియాక్షన్ అంటాం, 2 ఉంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటాం, ఇంకా 0 ఉంటే 0 ఆర్డర్ రియాక్షన్ అంటాం, 1 ఉంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, లైక్ దట్ చెప్తాం అనమాట. సరే, నెక్స్ట్ చూస్తే ఇట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంటల్లీ డిరైవ్డ్ రేట్ లా. ఈ పవర్స్లో చెప్పేటువంటి ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఎలా చెప్తాము అంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మనం ఎలా చెప్తామంటే ఈ స్టాయికియోమెట్రిక్ వాల్యూస్ అయితే వీటిని కన్సిడర్ చేయము. ఇక్కడ ఈ రియాక్షన్లో ఇక్కడ 2 ఇక్కడ 1 అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసాం, కానీ అన్ని రియాక్షన్లకు ఇలా ఉండదన్నమాట. ఇట్ ఈజ్ ఎక్స్పెరిమెంటలీ వాల్యూ, అంటే దీని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయిందా లేదా అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటారు అనమాట.
అనే దాన్ని కన్సిడర్ చేసుకుని ఎక్స్పెరిమెంటలీ ఆ వాల్యూస్ రాస్తారనమాట. సమ్టైమ్స్ ఇక్కడ చూస్తే దీని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు, దీని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉండకపోయి ఉండొచ్చు ఈ రియాక్షన్ అనేది. అప్పుడు అలాంటప్పుడు దీని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయింది కాబట్టి దీని కాన్సన్ట్రేషన్ 2 అని రాస్తాం. మరి దీని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాలేదు కాబట్టి ఇక్కడ 1 అని రాయము, 0 అని రాసేస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ ఈ రియాక్షన్లో మనం చూస్తే ఇక్కడ దీని కాన్సన్ట్రేషన్ మీద ఏం డిపెండ్ కాకుండా ఏదో థర్డ్ ఫ్యాక్టర్ వల్ల ఇది ఇలా డీకంపోజ్ అయిపోతుంటే ఈడ స్టాయికియోమెట్రిక్ టర్మ్ అయినటువంటి 2 ఉన్నప్పటికీ దీని కాన్సన్ట్రేషన్ మీద ఏం డిపెండ్ కాలేదు కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ టర్మ్ ఇక్కడ 0 అయిపోతుంది అనమాట. సో అది ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయగలం, నాట్ స్టాయికియోమెట్రికల్ క్యాలిక్యులేషన్స్. సో అందుకే ఇట్ ఈస్ అప్టైన్డ్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంటలీ డిరైవ్డ్ రేట్ లాలో మనం చెప్పేటప్పుడు ఆ ఎక్స్పెరిమెంటల్గా ఏ వాల్యూ అయితే చెప్పింటామో దాన్నే మనము క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మే బీ 0 ఆర్ ఫ్రాక్షనల్ అండ్ 1 2 3. సో ఈ ఆర్డర్ అనేది 0 అయినా ఉండొచ్చు అనమాట. అంటే ఇందాక చెప్పాం కదండి, ఇక్కడ ఈ రియాక్టెన్స్ కాన్సన్ట్రేషన్ మీద ఏం డిపెండ్ అయి ఉండకపోవచ్చు. డిపెండ్ కాలేదంటే ఇక్కడ 0 రాసేస్తాం. సో అందుకు అలా 0 అయినా ఉండొచ్చు, లేదా ఫ్రాక్షనల్ అనే ఉండొచ్చు. ఫ్రాక్షనల్ అంటే హాఫ్. ఇప్పుడు 1 మాలిక్యూల్ పార్టిసిపేట్ చేసినా కూడా దాంట్లో హాఫ్ మాలిక్యూల్ మాత్రమే యూజ్ అయింది అంటే, లైక్ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ చూస్తే ఫుల్ మాలిక్యూల్ యూజ్ కదా, హాఫ్ మాలిక్యూల్ యూజ్ అవుతుంది. అప్పుడు దాని కాన్సన్ట్రేషన్ టర్మ్ ఏం రాస్తామంటే హాఫ్ అని రాస్తాం. అప్పుడు దాని కాన్సన్ట్రేషన్ టర్మ్ ఇక్కడ 1/2 అని రాస్తాం అనమాట. లేదంటే 3/2 ఉంటే 3/2. అట్లా ఎంత మాలిక్యూల్ యూజ్ అయింటే, ఎంత కాన్సన్ట్రేషన్ యూజ్ అయింటే అంత కాన్సన్ట్రేషన్ టర్మ్ రాస్తాం. అండ్ దీని వాల్యూస్ మనం చూస్తే, దీని నేమ్స్ కనుక చూస్తే ఇది 0 ఉండొచ్చు, ఫ్రాక్షనల్ ఉండొచ్చు, 1 2 3 ఉండొచ్చు అని చెప్పారు కదా. 0 ఉంటే దాన్ని 0 ఆర్డర్ రియాక్షన్ అంటాం. దానికి ఎన్ వాల్యూ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. 1 ఉందంటే ఎన్ వాల్యూ 1 ఉందంటే దాన్ని ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాము. ఎన్ వాల్యూ 2 ఉందంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటాము. ఎన్ వాల్యూ ఫ్రాక్షనల్ అంటే ఫ్రాక్షనల్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్పేసి ఎంత ఫ్రాక్షన్ అంటే అంత మనం చెప్తామన్నమాట. అండ్ ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిమెంటరీ రియాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ రియాక్షన్స్. దీన్ని ఎలిమెంటరీ రియాక్షన్స్గా అప్లై చేయొచ్చు, కాంప్లెక్స్ రియాక్షన్స్ కూడా అప్లై చేయొచ్చు. ఆ రియాక్షన్ ఎంత పెద్దదైనా సరే ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ అయినటువంటి ఆ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ బేస్ చేసుకొని ఎలిమెంటరీ రియాక్షన్స్కు అప్లై చేయొచ్చు, కాంప్లెక్స్ రియాక్షన్స్కు అప్లై చేయొచ్చు. సో కాంప్లెక్స్ రియాక్షన్స్ కూడా మనం ఆర్డర్ చెప్పచ్చు అనమాట. ఫర్ కాంప్లెక్స్ రియాక్షన్స్ ఆర్డర్ ఈజ్ గివెన్ బై స్లోయెస్ట్ స్టెప్. మరి ఆ కాంప్లెక్స్ రియాక్షన్స్లో నువ్వు దేన్ని బేస్ చేసుకొని ఈ ఆర్డర్ చెప్తావంటే సేమ్ మనకు తెలిసిన ప్రకారం ఆ స్లోయెస్ట్ స్టెప్, ఆ రేట్ డిటర్మినింగ్ స్టెప్లో రియాక్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏ రియాక్టెన్స్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయిందని క్యాలిక్యులేట్ చేసి చెప్తారనమాట. అందుకే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మాలిక్యులారిటీ చెప్పాలన్నా, ఆర్డర్ చెప్పాలన్నా రేట్ డిటర్మినింగ్ స్టెప్, ఆ స్లోయెస్ట్ స్టెప్లో ఎన్ని మాలిక్యూల్స్ అయితే పార్టిసిపేట్ చేసాయో చెప్పడమే మాలిక్యులారిటీ, ఎంత కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయిందని చెప్పడమే ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అనమాట. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ వాల్యూ 0 ఉందంటే, ఆర్డర్ అనేది 0 ఉంటే వాటిని 0 ఆర్డర్ రియాక్షన్స్ అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తాం. హైడ్రోజన్ ఐడైడ్, 2 మాలిక్యూల్ల హైడ్రోజన్ ఐడైడ్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి డీకంపోజ్ అయిపోయింది హైడ్రోజన్గా అయోడిన్గా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గోల్డ్ ప్రెజెన్స్లో ఇది డీకంపోజ్ అయిపోయింది. అయితే గోల్డ్ కనుక లేదు అంటే ఈ హైడ్రోజన్ ఐడైడ్ అనేది ఇలా H2గా I2గా డీకంపోజ్ కాదు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? గోల్డ్ వల్ల ఇది డీకంపోజ్ అవుతుంది. అదే గోల్డ్ లేకుంటే ఇది డీకంపోజ్ కాదు. కాబట్టి దీని కాన్సన్ట్రేషన్ మీద రియాక్షన్ ఏం డిపెండ్ కాలేదు, గోల్డ్ మీద డిపెండ్ అయింది. అంటే దీని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాలేదు కాబట్టి హెచ్ఐ కాన్సన్ట్రేషన్ టర్మ్ మనకేమొచ్చింది? 0 వచ్చింది. అంటే దాని రేట్ ఈక్వేషన్ రాస్తే దాని కాన్సన్ట్రేషన్ టర్మ్ 0 రాస్తాం. ఈవెన్ దో స్టాయికియోమెట్రిక్ వాల్యూ 2 మోల్స్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పటికీ మనము ఈ ఎక్స్పెరిమెంటల్ కాన్సన్ట్రేషన్ వాల్యూ 0 రాసాము. ఎందుకు రాసామంటే ఈ హెచ్ఐ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వలేదు ఈ రియాక్షన్ రేట్ అనేది, ఓన్లీ దాంట్లో యూజ్ చేసినటువంటి గోల్డ్ మీద డిపెండ్ అయింది. ఆ గోల్డ్ని మనం మిక్స్ చేయడం వల్లే ఇది డీకంపోజ్ అయ్యింది. సో అందుకు దీని ఆర్డర్ కనుక చూస్తే n = 0 అవుతుంది. కాబట్టి 0 ఆర్డర్ రియాక్షన్. ఇంకొక 1 మోర్ ఎగ్జాంపుల్ చూస్తే H2 + Cl2, హైడ్రోజన్ క్లోరిన్, ఈ రెండు సన్లైట్ ప్రెజెన్స్లో HClగా మారిపోతున్నాయి. అదే సన్లైట్ కనుక తీసేసామనుకోండి ఈ రెండు జరగవు, ఈ రెండు మిక్స్ కావు. అంటే సన్లైట్ ఉంటే ఈ రెండు మిక్స్ అవుతాయి, సన్లైట్ లేకుంటే ఇది మిక్స్ కావు. అంటే వీటి కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కావడం లేదు,
వీటి కాన్సన్ట్రేషన్ మీద ఈ రియాక్షన్ డిపెండ్ కావడం. ఓన్లీ సన్లైట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ టర్మ్ 0 అవుతుంది, క్లోరిన్ కాన్సన్ట్రేషన్ టర్మ్ 0 అవుతుంది. అందుకే రేట్ ఈక్వేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే R = K × H2⁻0. H2 కాన్సన్ట్రేషన్ టర్మ్ 0. ఎందుకు H2 కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వడం లేదు అండ్ క్లోరిన్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వడం లేదు కాబట్టి క్లోరిన్ కాన్సన్ట్రేషన్ టర్మ్ కూడా ఎంత వచ్చిందండి 0 వచ్చేసింది అనమాట. సో అందుకే హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ టర్మ్ 0, క్లోరిన్ కాన్సన్ట్రేషన్ టర్మ్ 0. హెన్స్ 0 + 0 పవర్స్ అన్నిటి మనము సమ్ చేస్తే 0 + 0 n = 0. సో ఇట్ ఈజ్ ఆల్సో 0 ఆర్డర్ రియాక్షన్. సరే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే N2O5 అనేది డీకంపోజ్ అయిపోయి NO2 గాను ½ O2 గాను మారిపోయింది. మరి ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేశారంటే 1 మాలిక్యూల్ పార్టిసిపేట్ చేసింది. మరి దాని కాన్సన్ట్రేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయింది కాబట్టి రేట్ కాన్స్టెంట్ ఇంటూ N2O5 కాన్సన్ట్రేషన్ పవర్ 1 అంటే ఇక్కడ దీని రేట్ అనేది 1 ఉందన్నమాట. దీని కాన్సన్ట్రేషన్ అనేది 1 ఉంది కాబట్టి దాని ఆర్డర్ కూడా 1 అవుతుంది. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇన్ ద సేమ్ వే మనం ఇక్కడ ఒక్కసారి పైన మళ్ళీ అబ్జర్వ్ చేస్తే వీటికి ఆర్డర్ వచ్చేసి 0 అయింది కానీ మాలిక్యులారిటీ ఉంది. ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి? 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి. అంటే దీని మాలిక్యులారిటీ 2 కానీ ఆర్డర్ మాత్రం 0. దీని మాలిక్యులారిటీ కూడా మనం చెక్ చేయొచ్చు. ఇదొక మాలిక్యూల్ 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి దీని మాలిక్యులారిటీ 2. అంటే ఇది బైమాలిక్యులర్ రియాక్షన్, ఇది బైమాలిక్యులర్ రియాక్షన్. కాకపోతే ఆర్డర్ వరకు వచ్చేసరికి ఇది 0 ఆర్డర్ రియాక్షన్, ఇది 0 ఆర్డర్ రియాక్షన్. ఇక్కడ చూస్తే ఇది యూనిమాలిక్యులర్, ఒక మాలిక్యూల్ పార్టిసిపేట్ చేసింది, ఆ ఒక మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయింది కాబట్టి దీని మాలిక్యులారిటీ 1, ఆర్డర్ 1 అనమాట. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూస్తే అమ్మోనియం నైట్రైట్ అనేది కూడా డీకంపోజ్ చేసి N2గా వాటర్గా డీకంపోజ్ అయిపోయింది. దాని రేట్ కాన్స్టెంట్ చూస్తే రేట్ ఈక్వేషన్ చూస్తే ఆ అమ్మోనియం నైట్రేట్ మొత్తం కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయింది కాబట్టి 1 యూనిటే ఉంది కాబట్టి 1 కాన్సన్ట్రేషన్ టర్మ్ రాసాం. దాని ఆర్డర్ కూడా 1 అయిపోయింది. అంటే ఈ రెండు కూడా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఇది కొంచెం స్పెషల్ కేస్ అనమాట. C2H4 ఉంది కదా, అంటే C2H4 అంటే ఇథిలిన్ హైడ్రోజన్తో రియాక్ట్ చేస్తే ఈథేన్ ఫామ్ అవుతుంది. అయితే ఈ రెండు రియాక్ట్ అయిపోయి ఈథేన్ ఫామ్ అయ్యే ప్రాసెస్లో నువ్వు హైడ్రోజన్ ఎంత ఎక్సెస్ తీసుకున్నా కూడా ఇథిలిన్ అనేది ఈథేన్గా మారడానికి ఎంత కావాలనో అంతవరకు మాత్రం రియాక్షన్ జరుగుతుంది. హైడ్రోజన్ ఎక్సెస్ ఎంత ఉన్నా కూడా దీని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాదు రియాక్షన్ అనేది, ఓన్లీ దీని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి రియాక్షన్ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్ దీనికి మాత్రం మనం చెప్తాము, దీనికి చెప్పమంటాం. దీని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాదు కాబట్టి 0 అవుతుంది అనమాట. సో అందుకే రేట్ ఈక్వేషన్ R = K × ఇథిలిన్ కాన్సన్ట్రేషన్ ఎన్ని యూనిట్లు ఉందంటే 1 యూనిట్ ఉంది. హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉన్నా కూడా దాని మీద డిపెండ్ కావడం లేదు కాబట్టి అది 0. ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ అనమాట. సో హెన్స్ రేట్ N = 1 + 0 అంటే 1. సో దీని రేట్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఈవెన్ దో 2 మాలిక్యూల్స్ ఆర్ పార్టిసిపేటెడ్, 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ దాని ఆర్డర్ వచ్చేసి 1 మాత్రమే వచ్చింది. అంటే ఒక దాని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయ్యింది. బట్ మాలిక్యులారిటీ వచ్చేసి 2 అనమాట. ఇదొక మాలిక్యూల్. ద సేమ్ వే వన్ మోర్ ఎగ్జాంపుల్, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ప్రీవియస్లో కూడా చాలాసార్లు అడిగినటువంటి ఎగ్జాంపుల్. దీన్ని ఏమంటామంటే మనం ఇథైల్ అసిటేట్ అంటాం. ఇది ఒక ఎస్టర్ అనమాట. ఇది వాటర్. ఎస్టర్కి వాటర్ కలుపుతున్నాం. ఏ ఎస్టర్ ఇది? ఇథైల్ అసిటేట్ అనే ఎస్టర్కి వాటర్ కలుపుతున్నాం. అంటే ఇథైల్ అసిటేట్ను హైడ్రాలసిస్ చేస్తున్నాం. హైడ్రాలసిస్ చేస్తే ఇథైల్ అసిటేట్ కాస్త ఎసిటిక్ యాసిడ్ గాను ఇథైల్ ఆల్కహాల్గాను మారుతుంది. సో అందుకే ఇథైల్ అసిటేట్ను హైడ్రాలసిస్ చేస్తే ఎసిటిక్ యాసిడ్ ఇథైల్ ఆల్కహాల్ మారినప్పటికీ ఈ రియాక్షన్ యొక్క రేట్ అనేది, ఈ రియాక్షన్ యొక్క స్పీడ్ అనేది ఓన్లీ ఇథైల్ అసిటేట్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది కానీ వాటర్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాదు. నువ్వు ఎంత ఎక్సెస్ వాటర్ తీసుకున్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇథైల్ అసిటేట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో దాన్ని బట్టే రియాక్షన్ జరుగుతుంది కానీ వాటర్ ఎంత ఎక్సెస్ తీసుకున్నా దాని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాదు. కాబట్టి దీని వాటర్ కాన్సన్ట్రేషన్ టర్మ్ 0 అని రాస్తాం అన్నమాట. అందుకే రేట్ R = K × ఇథైల్ అసిటేట్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ 1, వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ 0. అంటే అప్పుడు ఓవరాల్ ఆర్డర్ ఏమవుతుందంటే ఆర్డర్ N = 1 + 0 అంటే 1 + 0 = 1. సో ఇది కూడా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈవెన్ దో ఇట్ ఈజ్ హ్యావింగ్ 2 మాలిక్యూల్స్. సో దీని మాలిక్యులారిటీ 2 ఉంది. ఇదొక మాలిక్యూల్. మాలిక్యులారిటీ 2 ఉన్నప్పటికీ దాని
ఆర్డర్ మాత్రం 1 ఉంది, అంటే ఒక మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయింది కాబట్టి. అందుకే దీన్ని ఏమంటామంటే సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. నిజానికి ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కాకూడదు. ఎందుకు, 2 మాలిక్యూల్స్ ఉన్నాయి, 2 కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కావాలి కాబట్టి. కానీ 2 కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాకుండా ఒక్కదాని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయింది కాబట్టి చూడడానికి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లాగానే ఉంది కాబట్టి ఆర్డర్ 1 వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటామంటే సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్లో కూడా చాలాసార్లు అడిగాడు. ఓకే, సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఇథైల్ అసిటేట్ను, అంటే ఇది ఒక ఎస్టర్, ఇథైల్ అసిటేట్ అనే ఒక ఎస్టర్ను హైడ్రాలిసిస్ చేస్తే అసిటిక్ యాసిడ్ ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతున్నాయి. మరి ఈ రియాక్షన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఒక ఇథైల్ అసిటేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ టర్మ్ 1 అని రాస్తాము. వాటర్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాదు కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ టర్మ్ 0 అని రాస్తాము. దాని ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తే 1 వస్తుంది కాబట్టి ఇది చూడడానికి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లాగానే ఉంది కాబట్టి దీన్ని సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సూడో అంటే లైక్ అవర్ షాడో అనేది ఉంటుంది కాకపోతే నిజానికి అది థింగ్ కాదు, జస్ట్ షాడో. సో ఇన్ ద సేమ్ వే ఇది చూడడానికి సెకండ్ ఆర్డర్ ఏమో అనుకుంటాం కానీ ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఆర్డర్ వచ్చేసి దీనికి 1 వస్తుంది అనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సో ఆర్డర్ కనుక 2 ఉంది అంటే దాన్ని సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే 2N2O గివింగ్ రైస్ N2+O2 రేట్ రాస్తే K ఇంటూ N2O కాన్సన్ట్రేషన్ పవర్ 2. దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉందని 2 ఉంది. సో 2 ఉంది కాబట్టి దాని పవర్ 2 రాసినాం. దాని N వాల్యూ ఆర్డర్ చూస్తే 2 వచ్చింది కాబట్టి ఇది సెకండ్ ఆర్డర్ రియాక్షన్. అదే థర్డ్ ఆర్డర్ రియాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ చూస్తే N=3 ఉండాలి అంటే 2NO+1O2. సో ఇక్కడ దీనికి 2NO+O2 గివింగ్ రైస్ 2NO2. దీనికి రేట్ రాస్తే రేట్ కాన్స్టెంట్ K ఇంటూ NO కాన్సన్ట్రేషన్ పవర్ 2. ఇక్కడ 2 కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి 2, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ 1 ఉంది కాబట్టి 1. సో దీన్ని టోటల్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తే 2+1 అంటే దాని ఆర్డర్ వచ్చేసి టోటల్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తే దాని ఆర్డర్ వచ్చేసి N=2+1 అంటే 3. సో దీని ఆర్డర్ 3 వచ్చింది కాబట్టి ఇది థర్డ్ ఆర్డర్ రియాక్షన్ అనమాట. ఇన్ ద సేమ్ వే లాస్ట్ ఫ్రాక్షనల్లో ఉండేటువంటి ఆర్డర్ ఏదన్నా మనం ఒకటే అబ్జర్వ్ చేస్తే CH3+Cl2 దీన్ని క్లోరోఫామ్ అంటామండి. క్లోరోఫామ్ క్లోరిన్తో రియాక్ట్ అయ్యేసి CCl4 ఫామ్ అవుతుంది ప్లస్ HCl ఫామ్ అవుతుంది. మరి ఈ రియాక్షన్ అనేది ఒక ఫ్రీ రాడికల్ రియాక్షన్. ఇక్కడ క్లోరిన్ అనేది రాడికల్స్గా బ్రేక్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఈ రియాక్షన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఈ క్లోరోఫామ్ మీద డిపెండ్ అవుతుంది, ఈ క్లోరిన్ మీద డిపెండ్ అవుతుంది. కాకపోతే ఈ క్లోరిన్ ఫుల్ మాలిక్యూల్ మీద డిపెండ్ కాదు, హాఫ్ మాలిక్యూల్ మాత్రమే డిపెండ్ అవుతుంది. అందుకు దాని కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఎలా రాస్తాము అంటే రేట్ K ఇంటూ CHCl3/1. దీని కాన్సన్ట్రేషన్ ఎంత అంటే 1 ఉంది కాబట్టి మరి దీనికి కూడా పవర్ 1 రాయకుండా మనం ఏం రాస్తామంటే హాఫ్ అని రాస్తాం. ఎందుకు, హాఫ్ మాలిక్యూల్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ రియాక్షన్ రేట్ అనేది. సో ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ పవర్స్ని మనం సమ్ చేస్తే 1+12. సో N=1+12 అంటే 1.5. సో దీని ఆర్డర్ వచ్చేసి 1.5 అనమాట. అందుకే మనం ఒక పాయింట్ చెప్పాం కదండి. సో ఆర్డర్ మేబీ 0 ఆర్ ఫ్రాక్షనల్ ఆర్ 1 2 3. సో మనకు 0 చెప్పాము, ఫస్ట్ 1 చెప్పాము, 1 చెప్పాము, 2 చెప్పాము, 3 చెప్పాము, ఫ్రాక్షనల్ కూడా చెప్పాము అనమాట. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. సో ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మనకు తెలియాలి అంటే ఫస్ట్ రేట్ ఈక్వేషన్ తెలియాలి. రేట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ యొక్క పవర్ వాల్యూస్ కనుక తెలిస్తే మనము దాని ఆర్డర్ను క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ అండ్ ఈ వాల్యూస్ 0 ఉండొచ్చు, ఫ్రాక్షన్ ఉండొచ్చు, 1 2 3 ఉండొచ్చు అనమాట. సో 0 అంటే 0 ఆర్డర్ రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్, ఫ్రాక్షనల్ ఉంటాయి. సో వీటిని ఎలిమెంటరీ రియాక్షన్స్కి అప్లై చేయొచ్చు, కాంప్లెక్స్ రియాక్షన్స్కి అప్లై చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టుడేస్ క్లాస్. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటండి, రేట్ ఈక్వేషన్ డిస్కస్ చేసాము, దాన్ని రేట్లా అంటున్నాము. తర్వాత ఎలిమెంటరీ స్టెప్స్ రియాక్షన్ చేసాము, ఒక కాంప్లెక్స్ రియాక్షన్ డిస్కస్ చేసాము అండ్ కాంప్లెక్స్ రియాక్షన్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ రియాక్షన్ డిస్కస్ చేసాము. దాంట్లో స్లోయెస్ట్ స్టెప్ను, రేట్ డిటర్మినింగ్ స్టెప్ అని కూడా డిస్కస్ చేసాము. తర్వాత మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ డిస్కస్ చేసాము, ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ డిస్కస్ చేసాము. ఈ రెండింటి కంపారిజన్ కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట. సో ఈ రెండింటి కంపారిజన్ ఒకసారి చూడండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. రెండింటి కంపారిజన్ ఇలాగే రాస్తే ఇది మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మీరు ఖచ్చితంగా
పబ్లిక్లో వచ్చేటువంటి క్వశ్చన్ కాబట్టి మీరు దీన్ని చాలా జాగ్రత్తగా నీట్గా ప్రజెంట్ చేస్తే మంచి స్కోర్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఒకసారి మొత్తం స్క్రీన్ రికార్డ్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ తీసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఎన్ని రాస్తే అంత మంచి ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్యాక్ సైడ్ ఆర్డర్ ఆఫ్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్స్కి సంబంధించినవి మాత్రం. ఓకే, ఇదండి ఈరోజు క్లాసు. ఈరోజు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి రిపీటెడ్గా వినండి. అప్పటికి డౌట్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని కూడా నేను కన్సిడర్ చేసి మళ్ళీ స్పెషల్ క్లాస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఒక టాపిక్ అయితే మిగిలిపోయింది ఈ చాప్టర్లో. అదే అర్హీనియస్ కొలిజన్ థియరీ. ఆ కొలిజన్ థియరీ గురించి మనం డిస్కస్ చేస్తే అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి అది కూడా పబ్లిక్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో కొలిజన్ థియరీ చెప్తానన్నమాట. ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బై.